తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ఆంధ్రప్రదేశ్ ప్రగతి ప్రయాణంలో ప్రభాసాంధ్రులే సిసలైన బ్రాండ్ అంబాసిడర్లని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. కియా వంటి మరిన్ని విజయవంతమైన పారిశ్రామిక నమూనాలకు ఏపీ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారబోతుందని ధీమా వ్యక్తం చేశారు. వేగం, స్థిరత్వం, సేవలే పరమావధిగా సాగుతున్న కూటమి ప్రభుత్వ 3 years పాలనతో రాష్ట్రంలో పెట్టుబడుల విప్లవం రాబోతుందని దక్షిణ కొరియా పర్యటనలో విశ్వాసం వెలుబుచ్చారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా సియోల్లో తెలుగు డయాస్పోరా సమావేశంలో మంత్రి లోకేష్ కీలక ప్రసంగం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా తెలుగువారి విజయగీతనం కనిపిస్తోందని కొనియాడారు. విదేశాల్లో ఉన్న ప్రతి ప్రవాసాంధ్రుడు ఏపీకి ఒక బ్రాండ్ అంబాసిడర్ అని, వారు సాధించే ప్రతి విజయం మాతృభూమికి గర్వకారణమన్నారు. ఏపీలో ఉన్న పారదర్శక పాలనను, అపారమైన అవకాశాలను ప్రపంచానికి చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రకృతి వనరుల కంటే కూడా కఠిన శ్రమ, ఆవిష్కరణలు, శాస్త్రీయ దృక్పథంతోనే దేశాలు వృద్ధి చెందుతాయని దక్షిణ కొరియా నిరూపించిందన్నారు. అనంతపురంలో అడుగుపెట్టిన కియా ప్లాంట్ పూర్తిస్థాయి ఆటోమొబైల్ ఎకోసిస్టమ్గా ఎదిగిందని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని కొరియన్ కంపెనీలతో అలాంటి విజయగాథలను లిఖిస్తామని లోకేష్ ఆకాంక్షించారు. ఈరోజు ప్రభుత్వం లక్ష్యం ఒకటే, తెలుగులు ఎక్కడున్నా కలిసికట్టుగా ఉండాలి. తెలంగాణ అవ్వచ్చు, ఆంధ్ర రాష్ట్రం అవ్వచ్చు, ఎండ్ ఆఫ్ ది డే మనందరం తెలుగు ప్రజలు. అధికారంలో ఉన్నా లేకపోయినా మా లక్ష్యం ఒకటే, తెలుగు జాతి కోసం మేము అహర్నిశలు కష్టపడతాం. దాంట్లో మన అందరూ భాగస్వామ్యం అవ్వాలి. ఒక మాటలో చెప్పాలంటే మీరే మా బ్రాండ్ అంబాసిడర్. కొరియాలో యు ఆర్ అవర్ బ్రాండ్ అంబాసిడర్స్. మన ప్రవర్తన, మన యాటిట్యూడ్, ఇది చూసి ఒక ఇమేజ్ బిల్డప్ అవుతుంది ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి. సో ఆల్ ఆఫ్ యూ రిప్రజెంట్ దట్ బ్రాండ్. సో మీ పైన కూడా బాధిస్తుంది. కేవలం లోకేష్ వస్తాడు, పరిశ్రమలు తీసుకెళ్తాడండి అవదు. అందరం కలిసికట్టుగా చేయాలి. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఎంత వెనుకబడిందో మనందరూ తెలిసిన విషయమే. సో పెట్టుబడిలో కానివ్వండి, ఇతర రంగాల్లో కానివ్వండి, అందరం పరిగెడుతున్నాం. సో ఆ ఎనర్జీ ఉంది, చేయాలని తప్పన ఉంది. కానీ మీ అందరి సహకారం కావాలి. మనం కలిసికట్టుగా మన తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేసుకోవాలి. మనందరి లక్ష్యం ఒకటే, అన్ని రంగాల్లో తెలుగు జాతి నంబర్ 1 ఉండాలి. వీ హ్యావ్ టు బి నంబర్ 1. వీ కెన్ అచీవ్ ఇట్. కానీ కన్సిస్టెంట్గా మనం చేయాల్సిన అవసరం ఉంది. దానికే ప్రభుత్వంగా మీకు అండగా నిలబడతాం, అహర్నిశలు కష్టపడతాం. ఇంకా చేయాల్సిన చాలా ఉంది. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీ సరికొత్త అభివృద్ధి దశలోకి అడుగుపెట్టిందని లోకేష్ అన్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్ల నమ్మకాన్ని గెలుచుకునేందుకు స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ అనే 3 years మోడల్తో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని వివరించారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు అందించడమే ధ్యేయంగా విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నట్లు తెలిపారు. సియోల్ నుంచి సిలికాన్ వ్యాలీ వరకు మన విద్యార్థులు గ్లోబల్ మార్కెట్లో పోటీ పడేలా తీర్చిదిద్దుతున్నామన్నారు. దక్షిణ కొరియాలో భారత రాయబారి గౌరంగలాల్ దాస్తో లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్, ఏపీ ఎలక్ట్రానిక్స్ పాలసీ 4.0కు అనుగుణంగా శాంసంగ్, ఎల్జీ, ఎస్కే వంటి కొరియన్ చిప్ దిగ్గజాలు, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు ఏపీకి వచ్చేలా సహకరించాలని కోరారు. There are about 250-300 companies that make up an ecosystem to start off. మేము ఇప్పుడు ఏం చేస్తాం, చాలా సిస్టమేటిక్గా ఎకోసిస్టమ్ బిల్డ్ చేయాలని. ఒక బ్రాండ్ కంపెనీని తీసుకొస్తే ఎకోసిస్టమ్ బిల్డ్ అవుతుంది. ఒక డేటా సెంటర్ పట్టుకొస్తే ఎకోసిస్టమ్ బిల్డ్ అవుతుంది. బట్ వాట్ ఆర్ ద మ్యానుఫ్యాక్చరర్స్? హూ ఆర్ ద మ్యానుఫ్యాక్చరర్స్ who make all the components that go into a mobile phone, a television, an air conditioning, a data center. అదంతా తీసుకొస్తేనే ఎకోసిస్టమ్ ఏర్పడుతుంది. ఆల్రెడీ వీ డన్ దట్ ఇన్ డేటా సెంటర్. సో పవర్ ఎలక్ట్రానిక్స్, సర్వర్స్, air conditioning. Carrier is building one of the largest plants in Andhra Pradesh, primarily because of data centers. Electronics also are doing that. Air conditioning, today we manufacture about 65% of India's air conditioning. With LG now coming up, Carrier will be at 85% by end of 29 election cycle. So atla chaala systematic వెళ్తున్నాం. So you'll see more and more very sector specific investments coming. కొరియన్ చిన్న మధ్య తరహా పరిశ్రమల కోసం శ్రీ సిటీలో ప్రత్యేక ప్లగ్ అండ్ ప్లే టౌన్షిప్ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని లోకేష్ తెలిపారు. కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ భారత పర్యటన దృష్ట్యా ఏపీలో కొరియా ఎన్క్లేవ్ ఏర్పాటుకు ఉన్న అనుకూలతలను రాయబారికి లోకేష్ వివరించారు. ఏపీ తీర ప్రాంతంలో గ్రీన్ ఫీల్డ్ షిప్ యార్డ్, బ్యాటరీ టెక్నాలజీస్, గ్రీన్ హైడ్రోజన్, ఏఈ రంగాల్లో కొరియా భాగస్వామ్యం కోరారు. అనంతపురంలో ఉన్న కియా మొబిస్ ఆటోమొబైల్ రంగాన్ని ఈవీ క్లస్టర్గా విస్తరించే అంశంపై రాయబారితో చర్చించారు. కొరియా కంపెనీలతో నిరంతరం సమన్వయం కోసం ప్రత్యేకంగా ఏపీ కొరియా డెస్క్ను ఏర్పాటు చేయబోతున్నట్లు లోకేష్ ప్రకటించారు.
ఈ నెల 10న సియోల్లో జరిగే ఇన్వెస్టర్ రోడ్ షోను విజయవంతం చేసి కీలకమైన G2G ఒప్పందాలు కుదిరేలా రాయబార కార్యాలయం చొరవ తీసుకోవాలని కోరారు.